లాస్ట్ టైము ఏదైతే యూట్యూబర్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే లేచిందో, ఎందుకంటే వైజాగ్ హార్బర్లో కాలిపోయిన ఇప్పుడు మీరు శిథిలాలు చూశారు. ఇక్కడ జరిగిన దాంట్లో లక్కీగా ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఓట్ల కోసం కూడా ప్రతిపక్షం వచ్చి గట్టిగా ఇది చేసిన తర్వాత ఇమీడియట్గా వచ్చి దాదాపు 7,6,00,000 రూపాయలు మత్స్యకారుల సంఘానికి అందించడం జరిగింది. అయితే తెచ్చినటువంటి లోపల చేపల సరుకును తేలేకపోయినా పాపం వాళ్ళకి ఎంత నష్టమే కాబట్టి ఒక రకంగా 80% పూడిందని చెప్పాలి. అందరినీ ప్రభుత్వం ఆదుకుందనే చెప్పాలి. అయితే ఇక్కడ చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా చేయని విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు నా వెనక చూస్తున్నట్టుగా అట్లా అతుక్కొని ఉన్నప్పుడు ఒకదానికి అంటుకొని ఇంకోదానికి అంటుకున్నప్పుడు అలా ఇంటీరియర్ దాకా కాలిపోవడం జరిగింది. ఐస్ ఉన్నా కానీ 6 tons ఆఫ్ డీజిల్ ఉన్నా కానీ లోపల చేపలు ఉన్నా కానీ, అంటే ఆ గాలి కానీ ఆ మంట అనేది అదే ఒక సిగరెట్తో అయితే రాదు. డెఫినెట్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షతోటి గ్రడ్జ్తోటి కొట్టుకొని పెట్రోల్ పోసి ఒకరు తగలబెడితే అది అనుకోకుండా వేరే వాళ్ళకి వెళ్ళిందని వాళ్ళు అంటారు. కానీ ఇక్కడ నాకు స్పెషల్గా ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటంటే, నావీ వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఈ మంటలను ఆర్పడానికి ఏదైతే వాటర్ పోసారో, వాటర్ లెవెల్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పైన మాత్రమే మంటలు అంటుకున్నాయట. అయితే నావీ వాళ్ళు వచ్చి నీళ్లు పోసిన తర్వాత పైది వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల ఉన్నటువంటి ఫిష్ వీళ్ళు పోసిన వాటర్ వల్ల మొత్తం మునిగిపోయినాయి. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నవి ఏవైతే ఉన్నాయో మామూలుగా పగిలిపోయి మిగిలిపోయిన శిథిలాలు మాత్రమే ఉన్నాయి. కానీ లోపల చాలా బోట్లు ఉన్నాయి. ఒక్కొక్క బోటు ఆ వెయిట్కి నావీ వాళ్ళు పోసిన నీళ్ళకి మొత్తం వెయిట్ పెరిగి పడిపోయింది. ఇప్పుడు ఇంజనీర్లు వచ్చి ఆ పడిపోయిన బోట్లలో కాలిపోయిన చేపలు తీసి మళ్ళీ లెక్కగట్టి ఎంతో కొంత సెట్ చేయాల్సిందంటే ఒక్కొక్క బోట్లో ఎంత మందం సరుకుంది అనేటువంటిది వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇది ఎందుకో న్యూస్ ఛానల్లో కనిపించలేదు. అంటే బోట్లు ఆర్పటం వల్ల కూడా మునిగిపోవటం అనేది, మునిగిన దాంట్లో ఎంత ఉందనేది ఇంకా లెక్క తేలకపోవడం. దే ఆర్ వెయిటింగ్ ఫర్ స్పెషల్ ఇంజనీర్స్ కోసం వెయిట్ చేస్తున్నారట. ప్రజెంట్గా బోట్లు ఎవరెవరు ఉన్నాయి నెంబర్ల ప్రకారంగా పార్కింగ్ చేసిన స్థలం ఉంటుంది కాబట్టి వాటి ప్రకారం డబ్బులు ఇచ్చారు. కానీ లోపల ఇంటర్నల్గా ఏమైంది, కెమికల్గా ఏమన్నా అనేది చూస్తారనేది వెరీ ఇంట్రెస్టింగ్ అని నాకు అనిపించింది. అందుకే చిన్న వీడియో మీకోసం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.